భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరొక అద్భుతాన్ని క్రియేట్ చేసింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 2 ఉపగ్రహాలను స్పేస్లోకి పంపించింది. డాకింగ్ పూర్తయితే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 30వ తారీఖు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 ద్వారా స్పెడెక్స్ అనేటువంటి శాటిలైట్ ని నింగిలోకి పంపించనుంది. అసలు స్పెడెక్స్ అంటే ఏంటి, దీని ద్వారా అంతరిక్షంలోకి ఏమేం పంపించబోతున్నారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో ఇందుకు సంబంధించి పూర్తి విషయాలను మాట్లాడేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరూరి మహేందర్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలను చేసింది. ఇప్పుడు అంతరిక్షంలోకి 2 ఉపగ్రహాలతో కూడినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటారు? స్పెడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. సో మనం ఫ్యూచర్లో మనకి ఇప్పటి వరకు మనకు ప్రపంచంలో ఒకటే ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 5 దేశాల కలయికతో ఏర్పడిన స్పేస్ సెంటర్ అది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అదే మాదిరిగా మన భారతదేశం కూడా ఒక సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ ఎక్స్పెరిమెంట్ని, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని చేయడం జరుగుతుంది ఇస్రో ద్వారా. ఓకే, అసలు ఈ డాకింగ్ అంటే ఏంటి సార్? డాకింగ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మనం గ్రౌండ్ నుంచి, మన దేశం నుంచి ఏమైనా శాటిలైట్స్ని పంపిస్తే అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి ఒక అనువైన ప్రదేశం అదే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని మనం ఫ్యూచర్లో పంపించిన తర్వాత దానికి కొన్ని డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ ద్వారా మనం ఇక్కడి నుంచి పంపించిన శాటిలైట్స్ని కానీ లేకుంటే హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ని కానీ అక్కడికి పంపించి మనుషుల ద్వారా కూడా రీసెర్చ్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో సునీత విలియమ్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని వెజిటేషన్స్ పైన రీసెర్చ్ చేస్తుంది. సో అలా మన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకొని మన సొంతంగా కొన్ని రీసెర్చ్ చేసుకోవడానికి కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. దాంతోపాటు మనం ఇప్పటి వరకు మనం మూన్ పైన ల్యాండ్ అయ్యాం, మార్స్ పైన కూడా ల్యాండ్ అయ్యాం. కానీ అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకురావడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే రెండు శాటిలైట్స్ని పంపించి వాటిని సపరేట్ చేసి మళ్ళీ డాకింగ్ చేసే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఏదైతే మనకు పిఎస్ఎల్వి C-60 అనే రాకెట్ ద్వారా ఈ 2 ఉపగ్రహాలను పంపిస్తున్నారు కదా, ఇవి భూమి మీద నుంచి నింగిలోకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? వెళ్ళిన తర్వాత ఏ ఉపగ్రహం ఏ పని చేయబోతుంది? వీటి కాల పరిమితి మ్యాక్సిమం 2 years. ఈ 2 yearsలో వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకుంటారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ డాకింగ్ అయిన తర్వాత ఒక శాటిలైట్ నుంచి ఇంకో శాటిలైట్కి, ఇంకో శాటిలైట్ నుంచి ఇంకొక శాటిలైట్, 2 శాటిలైట్లకు మధ్య పవర్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఆ పవర్ ఎక్స్చేంజ్ కూడా పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మనం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే దానికి పవర్ ప్రాబ్లం వచ్చిందనుకో, మనం శాటిలైట్ పంపించి దానికి పవర్ ఇవ్వచ్చు. ఒకవేళ మనకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి ఎక్కువ పవర్ ఉందనుకో, ఆ పవర్ని తీసుకొచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా పవర్ ఎక్స్చేంజ్ని కూడా చెక్ చేస్తారు. సో డాకింగ్ తర్వాత కూడా కొన్ని కెమెరాస్ ఉన్నాయి. 2 శాటిలైట్స్ పైన కొన్ని కెమెరా, టార్గెట్ పైన 2 ఉంటాయి. ఇంకో చేజర్ దగ్గర ఒక శాటిలైట్ ఉంటుంది. అవి హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఇస్తుంది మనకు. ఓకే, సో చంద్రయాన్ 4కి సంబంధించినటువంటి పరికరాలను కూడా ఇది భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఏమంటారు? సో ఎగ్జాక్ట్లీ, చంద్రయాన్ 4 అనేది ఇండియా, జపాన్ మధ్యలో కొలాబరేషన్స్తో చంద్రయాన్ 4 మిషన్ని పంపిస్తున్నాము. సో దాని టార్గెట్ ఏంటంటే మ్యాన్మేడ్, అంటే శాంపిల్స్ని రిటర్న్ తీసుకురావడం దాని ఆబ్జెక్టివ్. సో ఆ శాంపిల్స్ని రిటర్న్ చేసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ 2 ఉపగ్రహాలు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పనిచేస్తాయి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? మనకు ఇవి 2 డాకింగ్ స్పేస్ డాక్ ఎక్స్పెరిమెంట్స్ అండి. ABR అలా తీసుకుంటే ఇలా స్పేస్ క్రాఫ్ట్ A అండ్ స్పేస్ క్రాఫ్ట్ B, ఈ 2 ఇదొకటి
దగ్గరగా వచ్చి రెండు ఒకదానికొకటి అనుసంధానమైన తర్వాత ఒకదాని నుంచి ఒకదానికి పవర్ ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేయడము ఇలా జరుగుతుంది. ఇలా చేయడంతో దాని జీవితకాలం అంటే ఏదైనా శాటిలైట్ యొక్క జీవితకాలాన్ని పెంపొందించవచ్చు. అంటే దీంట్లో మనము ఏబి అని తీసుకున్నాము, లేదా చేజరు టార్గెట్, అంటే ఒకటి టార్గెట్ అయితే ఇంకొకటి చేజర్, అంటే ఇప్పుడు ఇది టార్గెట్, ఇది చేసి దీన్ని అటాచ్ అవుతుంది, దీంతో అనుసంధానం అవుతుంది. అలా చేజరు టార్గెట్గా ఆర్ స్పేస్ క్రాఫ్ట్ ఏ అండ్ బి, ఒకటి టార్గెట్ ఒకటి చేజర్ అని కాకుండా రెండు ఏదైనా టార్గెట్ కావచ్చు, ఏదైనా చేజర్ కావచ్చు, బట్ అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ఒకదానికొకటి అనుసంధానం అవ్వడం. సో ఇప్పటి వరకు దాదాపు 3 దేశాలు అయితే ఇందులో సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. సో ఇది ఇప్పుడు మనకి భారతదేశం తరపున ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయితే 4వ దేశంగా భారతదేశం అనేది చరిత్రలోకి ఎక్కబోతుంది కదా సార్? అవునండి, మనకి ఇప్పటి వరకు యుఎస్ఏ, రష్యా అండ్ చైనా ఈ 3 దేశాలు మాత్రమే ఈ డాకింగ్ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేషన్ వాళ్ళతో ఉంది. ఇండియా అంటే ఇస్రో ద్వారా ఇండియా మొదటిసారిగా ఈ టెక్నాలజీని ఈరోజు చేసేది ఒక డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్. అది ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మన పైన మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. భవిష్యత్తులో మనం ఇందాక చెప్పుకున్నట్టు భారతీయ అంతరిక్ష స్టేషన్ లాంటిది నిర్మించగలిగితే దానికి మనము గగన్యాన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, అంటే అంతరిక్షంలోకి మనిషిని పంపించే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఒకవేళ మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించుకోగలిగితే మనిషిని అంతరిక్ష స్టేషన్కు పంపించే అవకాశం ఉంటుంది. అదే రకంగా మనకు ఆల్రెడీ ఉన్న శాటిలైట్స్లో ఏదన్నా ఫెయిలియర్స్ వస్తే ఆర్ దాన్ని అప్గ్రేడ్ చేయడం కానీ అట్లాంటివి అనేది దీని ద్వారా ఈ స్పేస్ డాకింగ్ ద్వారా సాధ్యమవుతుందండి. ఈ అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలను చేసింది ఇప్పటి వరకు ఇస్రో. ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఉందో యావత్ ప్రపంచం దృష్టి కూడా భారతదేశం మీద ఉండే విధంగా చేస్తుంది. 3 దేశాలు ఇప్పటి వరకు డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ని సక్సెస్ఫుల్ గా చేశాయి. భారతదేశం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ని సక్సెస్ఫుల్ గా చేస్తే 4వ దేశంగా డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ చేసినటువంటి 4వ దేశంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కుతుంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ.